భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుల్లూరుపాడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్తగూడెం ఖమ్మం ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంగిలాల్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులపై లాఠీచార్జ్ను ఖండించి నిరసన తెలియజేస్తున్న రాహుల్ గాంధీని కొట్టి గాయపరచడం మోదీ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని అన్నారు. విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టించిన మోడీ ప్రభుత్వానికి త్వరలోనే విద్యార్థులు బుద్ధి చెబుతారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా నీట్ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని ఆయన గుర్తు చేశారు. ప్రయాణంలో వెళ్తున్న నీట్ విద్యార్థినీలు ధర్నా చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులను చూసి పాల్గొని ఆవేదన వ్యక్తం చేయడం విశేషం. వైరా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భారత్ రామదాస్ నాయక్ గారి ఆదేశాల మేరకు జుల్లూరుపాడు మండల కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని నిన్న చేసినటువంటి అక్రమ అరెస్టును నిరసిస్తూ ఈరోజు ర్యాలీగా పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి చంద్రగుంట క్రాస్ రోడ్ దగ్గర నిరసన దీక్ష చేయడం జరిగింది. దేశంలో నడుస్తున్నటువంటి ఈ నిరంకుశ పరిపాలన, కార్పొరేట్ పరిపాలనను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయి. నరేంద్ర మోడీ తన గుత్తాది పదుల్ని పక్కన పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు డబ్బు ఉన్న వాళ్ళకి పేపర్లు అమ్మి పేద విద్యార్థులతో ఆడుకున్న నరేంద్ర మోడీ తక్షణమే ఈ నీట్ ఎగ్జామ్ ని రద్దు చేసి దానికి బాధ్యత వహిస్తూ నరేంద్ర మోడీ గారు రాజీనామా చేసి నాకు చేత కాదు, విద్యార్థులకు న్యాయం చేయడం నాకు చేత కాదని చెప్పి తక్షణమే రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ గారు శాంతియుతంగా ధర్నాగా నిరసనగా ఆయన ఇంటి ముందుకు నిరసన చేస్తే మా రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత 2 సార్లు ప్రధాని అవ్వాల్సిన అవకాశం వచ్చిన కూడా దేశం కోసం వదులుకొని ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబాలు ఇవాళ రోడ్డున ఇడ్చుకొని రాహుల్ గాంధీని తీసుకెళ్తుంటే దేశ ప్రజలంతా తరుక్కున కడుపు మండుతుంది. మా కడుపు మంట ఏందో మేము త్వరలోనే చూపిస్తాం. నరేంద్ర మోడీ తస్మాత్ జాగ్రత్త. విద్యార్థులు ఆడుకున్నావు. 20 లక్షల విద్యార్థులు ఇవాళ అయోమయ స్థితిలో ఉన్నారు. 20 మంది విద్యార్థులు చచ్చిపోయారు. దేశవ్యాప్తంగా ఇంకా ఎన్నో విద్యార్థుల భవిష్యత్తు, ఎంతో మంది తల్లిదండ్రులు కష్టపడి పొలాలు కష్టపడి వ్యవసాయంలో కష్టపడి వాళ్ళ కొడుకుల్ని నీటు కోచింగ్లు ఇప్పించి ఢిల్లీ స్థాయిలో మా కొడుకులు మా కూతుర్లు కూడా వెళ్ళాలి దేశంని వెళ్ళాలనే ఉద్దేశంతో కోచింగ్లు ఇప్పించి పంపిస్తుంటే ఇవాళ నువ్వు ఆడుకుంటున్నావు. విద్యార్థుల జీవితాలు విద్యార్థులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇది చేసినట్టు చరిత్రలో లేదు. కాబట్టి నరేంద్ర మోడీ నీకు దగ్గర పడ్డది, కర్రు కాచి వాత పెట్టే రోజు దగ్గర పడ్డది. కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ నువ్వు ఏదైతే అరెస్ట్ చేయించినావో ఆ అరెస్ట్కి తగిన మూల్యం నువ్వు తప్పకుండా చెల్లిస్తావని జుల్లూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున నీకు హెచ్చరిస్తున్నాం. నరేంద్ర మోడీ నీ వైఖరి మార్చుకొని గుత్తాధిపతిని కార్పొరేషన్ వ్యవస్థని తొలగించి పేదవాళ్ళ పేద కడుపుల్ని చూడమని, ఏసీ కారులో కాదు పేద కడుపుల్ని చూడమని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్లస్ మెంబర్స్ వరకు నీట్ ఆస్పిరెంట్స్ చనిపోవడం జరిగింది. అందులో మా అక్క కూడా ఒక నీట్ ఆస్పిరెంట్. ఇప్పుడు మేము తనని మా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి బయట పంపిస్తారు. బయటకు వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? బయటకు వెళ్ళలేని వాళ్ళు వేరే దేశం వెళ్ళి ఎలా చదువుకుంటారు? ఇక్కడ మాకు న్యాయం జరుగుతుంది, ఎడ్యుకేషన్ ఒకటే మాకున్న దారి అని చెప్పి కష్టపడి చదువుకుంటున్న వాళ్ళ పిల్లల సంగతి ఏంటి? వాళ్ళు డబ్బులు ఇచ్చి పేపర్లు కొనుక్కొని వీళ్ళు లీడ్ చేస్తారు. చదువులేని వాళ్ళ సంగతి ఏంటి? డబ్బులు లేని వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు అసలు ఎలా సాధిస్తారు? వాళ్ళు ఎలా చేస్తారు? అసలు మోడీ అనే వాడు అసలు ఎలా చేస్తున్నాడు అసలు ఆయనకు అర్థం కావట్లేదు. ఆయన ఎంతో ఇంజస్టిస్ చేస్తున్నాడు స్టూడెంట్స్ కి. అయితే అక్కడ వాళ్ళు ఆన్సర్స్ కావాలి అని అక్కడ క్వశ్చన్ చేస్తుంటే వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం ఏంటి? ఆ స్టాంపింగ్ లో ఒక అమ్మాయికి ఎంతో ఇంజరీస్ ఆ అమ్మాయిని ఎంతో చీప్ గా చూస్తున్నారు. అక్కడ కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా పోలీసులు బిహేవ్ చేస్తున్నారు. బట్ గవర్నమెంట్ దీని గురించి మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఇదనే కాదు, దేశం మొత్తం ఇదే జరుగుతుంది. కానీ మేమందరం స్టూడెంట్స్ ఇప్పుడు ఒక్కలాగా మేమందరం నిలబడతాం. వి నీడ్ జస్టిస్.